స్పష్టంగా చెప్పినారంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో ఇంకొద్దిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ few villagers stated their family members or themselves were allegedly assaulted or molested by police team. మా మీద దాడి జరిగింది, సెక్షువల్గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు. పేరు నేను చెప్పను. ఒక అమ్మాయి 22 ఏళ్ళు. షీ అలిజిడ్ దట్ పోలీస్ హ్యాడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేడ్. నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని? జరగకుండా అబద్ధం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం? ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి? అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్, పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా, అలిజెడ్ దట్ పోలీస్ హ్యావ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్డ్ ఇంజరీ ఆన్ హర్ లెఫ్ట్ థై. నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది. తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే ద విలేజర్స్ హూ ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ వర్ బీటన్ అప్ ఎట్ ద పోలీస్ స్టేషన్ పరిగి అండ్ వర్ ఆల్సో థ్రెటన్డ్ నాట్ టు స్పీక్ అబౌట్ ద బీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్. పిచ్చకొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. విలేజర్స్ వర్ కెప్ట్ ఇన్ పిఎస్ పరిగి వెరస్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ జీడీ ఎంట్రీ. అంటే ఇల్లీగల్గా పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్లో అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నది. మెనీ పీపుల్ వర్ నేదర్ ఎట్ ద స్పాట్ నార్ వెంట్ టు ఎనీ ప్రొటెస్ట్ అండ్ దేర్ ల్యాండ్ ఈజ్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్ డ్యూ టు దిస్ ప్రాజెక్ట్ యెట్ పోలీస్ హవ్ అరెస్టెడ్ సచ్ పీపుల్. ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా, భూములు పోకపోయినా ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు, కొట్టినారు అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. ఇంకా దారుణంగా కొన్ని మాటలు వారు ప్రస్తావించినారు. దే వర్ సబ్జెక్టెడ్ టు ఫిజికల్ టార్చర్ అండ్ వర్ థ్రెటెండ్ నాట్ టు డిస్క్లోజ్ ఇట్ బిఫోర్ ద జ్యుడిషియల్ ఆఫీసర్. అంటే 3rd డిగ్రీ టార్చర్ పెట్టి, శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళీ జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు. ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ ఇండీడ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్. But during the land acquisition, the way of handling adopted by police officials was not as per law. అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు వాళ్ళు అని చెప్తా ఉన్నారు. సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సిఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ టు ఫంక్షనల్. ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేవట లాకప్లా. కొట్టాలి కదా, కొట్టితే దొరకొద్దు కదా మళ్ళా, అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు. జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ పోలీస్ పర్సనల్. The violation of human rights of villages by the police personnel has been found to be true. నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేస్తుండే. చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి, నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది. అందుకే ఈ కమిషన్ ఆర్డర్ కూడా ఇచ్చింది, మాకు ఖచ్చితంగా 6 వారాల లోపల కంప్లయన్స్ చెప్పండి, ఏం యాక్షన్ తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్స్ మీద అని. ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రాలు చేసినరో, ఏ అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్రహింసలు పెట్టినారు, ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కాదు,